అందరికీ నమస్తే. ఈరోజు వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక సంఘటన జరుగుతుందట. మరి హైదరాబాద్ తరహాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓ విషయం జరుగుతుందట. అక్రమ కట్టడాల మీద కొరడా జుల్పిస్తున్నది అని చెప్పేసి నమస్తే తెలంగాణ దినపత్రికల జర్నలిస్ట్ అన్న రాసిండు. అది హైదరాబాద్లో కదా హైడ్రా ఎట్లయితే కొనసాగుతుందో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా సేమ్ మరి హైదరాబాద్ హైడ్రా ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అన్న వార్త రాసిండు. మరి ఎట్లా ఉంది వార్త, దేనికోసము, అసలు హైడ్రా కాన్సెప్ట్ ఏందో కూడా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఏందో చూద్దాం. రామగుండంలో హైడ్రా FTL బఫర్ జోన్లలో నిర్మాణంపై సర్వే, ఇప్పటికే మల్కాపూర్లో 17 నిర్మాణాలకు నోటీసులు, నాలాల ఆక్రమణలపైన ఫోకస్, నిర్మాణాలను తొలగింపు, తర్వాత అనుమతులు లేని మరో 2 ఫంక్షన్ హాళ్లకు కూడా నోటీసులు ఇచ్చిరట. ప్రజల్లో ఆందోళన మొదలైందని చెప్పేసి చెప్తారు. FTL బఫర్ జోన్ల నిర్మాణాలపై సర్వే ఎత్తున్నదట. FTL బఫర్ జోన్లు ఎక్కడైతే చెరువు శిఖములు, చెరువులను కబ్జాలు చేసి కట్టిర్రో, మరి గోదావరిఖాన్ పట్టణంలో ఎక్కడైతే చెరువు ఉంటే ఆ చెరువును కబ్జా చేసి కట్టిర్రో ఆ కట్టడాల మీద సర్వే చేస్తున్నారట. ఇక FTL బఫర్ జోన్ల మీద సర్వేలు, కాల్వలపై అదే నాలల పైన కచ్చిన కట్టడాల గురించి చూస్తున్నారట. ఇక కొన్ని 2 ఫంక్షన్ హాళ్లకు ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చిరట. కూలగొడతాంపై మీరు ఖాళీ చేసుకోర్రి అని చెప్పేసి. ఇంకేమున్నాయి, ఇక ప్రజల ఆందోళన మొదలైంది. మరి ఎక్కడ ఊలగొడతారు, ఏడ ఊలగొడతారు, ఎటెటు ఊలగొడతారు అని చెప్పేసి చెప్తారు. ఇక నాకు తెలిసి ఏమైతుంది అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా నిజంగా ప్రజలారా చూడుర్రి, అడ్డగుంట చెరువు అనేది ఒకటి ఉండే, మనకు అడ్డగుంట పల్లెకు చెరువు ఉండే, ఆ చెరువు కనబడతలేదు ఇప్పుడు. ఆ చెరువు జోలికి ఎవ్వరు పోరు చూడుర్రి. తర్వాత ఏది మన పక్కన ఉన్న మల్కాపూర్ గ్రామ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖాలు ఏదో ఎక్కడో కాడ 17 నిర్మాణాలు ఉన్నాయి అని చెప్పారు కదా. మాక్సిమం ఆడికి కూడా పోకపోవచ్చు. తర్వాత ఎక్కడైతే రాజకీయ బలం ఉంటుందో, ఎక్కడైతే ఆర్థిక బలం ఉంటుందో అక్కడికి పోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇక చూద్దాం మనం కూడా ఏమి కూలగొడతారు తెలుసా ప్రజలారా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, గోదావరిఖాన్ పట్టణ ప్రజలారా, కూలగొచ్చేటి ఏంటి అంటే కాలువల మీద ఎవరైతే గోడలు కట్టుకొని గడ్డలు నిర్మించుకొని లేకపోతే రేకులు వేసుకొని ఏదో కుటుంబ నేపథ్యంలో ఏది పిల్లలు పెరిగినా కొలది కొంచెం స్థలం కావాలని కాలువ పైన 4 రేకులు వేసుకున్నాయి ఉంటాయి చూసిరా, గబ్బి కూలగొడతారు. ఇదే జరుగుతుంది. ఇది కూడా మీరు రాబోయే రోజుల్లో నేనే మీకు లైవ్ లో చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తా. ముందుగా వార్త ఏందో చూద్దాం. ఏడు చూడలే, నాలాల ఆక్రమణలపైనే గురేయటం. నేను ఏం చెప్తానా, అడ్డగుంట చెరువు గురించి మాట్లాడతలేరు, మరి అదెందుకు చెరువును కబ్జా చేసి కట్టుకోవచ్చా? మరి మనమే ఆలోచన చేయాలి. ఓన్లీ కాలువల మీద వచ్చిన ఇండ్లను మాత్రమే కూడా కొట్టేదే రామగుండంలో హైడ్రా అవుతుంది చూడు. ఇక వార్త చూద్దాం. ముందుగా ఇవన్నీ మనం మాట్లాడుకుంటే నాయకులకు అంతా ఏడ్చినట్టు, అంటే ఏదో బాధ అనిపించే ప్రయత్నం కనబడుతుంది. వార్త చూద్దాం. నగరపాలక పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు ఆపరేషన్ సిద్ధం చేస్తున్నారు. FTL బఫర్ జోన్ల నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో FTL బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపడుతున్నారు. ఈ క్రమంలో మల్కాపూర్ పరిధిలోని మల్లపురాణి కుంటలో చేపట్టిన దాదాపు 17 నిర్మాణాలను FTL లోకి వస్తాయని రెవెన్యూ అధికారులు కలెక్టర్కు నివేదిక సమర్పించగా ఆయన స్పందించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేడం సదరు నిర్మాణదారులకు నోటీసులను కూడా జారీ చేసింది. అలాగే శుక్రవారం గోదావరిఖనిలోని తిలక్ నగర్ ఏరియాలో కూడా ఇన్ఛార్జి కమిషనర్ నగరపాలక సిబ్బందితో కలిసి సర్వే పనులను పరిశీలించారు. రోడ్డు ఆక్రమిత నిర్మాణాలకు నేనేం చెప్పినా అడ్డగుంట చెరువు గురించి మాట్లాడతలేరు. ఇది చూడాలి. ఇక రోడ్డు నాట ఆక్రమించి గచ్చిన వాళ్ళు, కాలువలను ఆక్రమించి గచ్చిన వాళ్ళను మాత్రమే ఇక వాళ్ళ పరిశీలిస్తారట. ఇక తిలక్ నగర్ ఏరియాలో కూడా
ఇన్ఛార్జి కమిషనర్ సర్వే, నేను అదిని గురించి కూడా చెప్తా ఇనుర్రి. ఇక ఏది రోడ్డు ఆక్రమిత నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా తొలగించనున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా అలాంటి నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా జంక్షన్ అభివృద్ధిలో భాగంగా రోడ్లు ఆనుకొని ఉన్న 10 దుకాణాలను శుక్రవారం రోజు పూర్తిగా తొలగించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 2 ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేసిరు అని చెప్పేసి చెప్తారు. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా వినాలి మీరు, ఇది కూడా నేను ఎందుకు ఇట్లా సాయదీ చెప్తాను అనేది కూడా అర్థం చేసుకోవాలి. అటు ఫైన్ క్లైన్ చౌరస్తా సెంటర్, ఫైన్ క్లైన్ సెంటరు, తిలక్ నగర్ సెంటరు, రమేష్ నగర్ సెంటర్లు అట వెడల్పులో భాగంగా, రోడ్డు వెడల్పులో భాగంగా తిలక్ నగర్ సెంటర్ లో ఉన్న రోడ్డు వెడల్పులో ఆ యొక్క అందమైన అభివృద్ధిలో భాగంగా అక్కడ బస్సు తిరగని పరిస్థితిలో ఉంటే పిల్లలు పోవడానికి ఇబ్బందిగా, స్కూల్ బస్సులు పోవడానికి ఇబ్బందిగా ఉన్నది. అదే విధంగా ఆర్టీసీ బస్సు కూడా స్కూల్ పిల్లలను లింగాపూర్ స్కూల్, మోడల్ స్కూల్కి వెళ్ళే బస్సులు వస్తున్నాయి, అక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క సర్కిల్ చుట్టూ ఉన్న స్థలాలు ఆక్రమించి కట్టిరు అని చెప్పేసి నిన్న శుక్రవారం రోజున, మొన్న అటు బుధవారం రోజున కూలగొట్టే ప్రయత్నం చేసిరు. పూర్తిగా కూలగొట్టిరనే చెప్పుకోవాలి. ఇక కాలువల పైన అక్రమ కట్టడాలు ఎవరైనా కడితే కూలగొడుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఇక మల్కాపూర్లా చెరువు పేరేదో ఎప్పిరుల్లా ఏందట అంటే మల్లాపురాణి కుంట. మల్లాపురాణి కుంటలో 17 నిర్మాణాలు అక్రమంగా కట్టిరు. అవి బఫర్ జోన్లకు వస్తాయి, ఎఫ్టీఎల్లకు వస్తాయి. మరి ఆ ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది అనేది చూసి వాటిని కలెక్టర్కి ఇస్తే అదనపు కలెక్టర్ మేడం వాళ్ళకు నోటీసులు ఇచ్చిందట. అదే విధంగా గోదావరిఖని పట్టణంలో 2 ప్రముఖ ఫంక్షన్ హాళ్లను మాత్రం ఖచ్చితంగా కూలగొడదాం, వాటికి అనుమతులు లేవు అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చిరు అనేసి చెప్తారు. అన్ని మంచిగానే ఉన్నాయి కనుక అడ్డగుంట చెరువు గురించి కొంచెం మాట్లాడరాదు. మరి రాష్ట్రం బాగుంటేనేమో అడ్డగుంట చెరువు గురించి కూడా మనం మాట్లాడుకుంటే బాగా ఉంటది. అది బఫర్ జోన్లు ఉన్నదా, ఎఫ్టీఎల్ లో ఉన్నదా అనేది కూడా కొంచెం క్లారిటీ అవుతుంది. నాకు తెలిసి మేము చిన్న ఉన్నప్పుడు ఏది అటువైపు ఆ పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఆ చెరువు కట్ట మీద అటు ఇటువైపున నీళ్లు ఉండే, ఆ కట్ట మీదకి వెళ్ళి ప్రయాణించే వాళ్ళు జనాలంతా. మరి అట్లాంటి అడ్డగుంట చెరువు కనుమరుగైపోయాయి. ఇక ఆక్రమ కట్టడాలు సింగరేణి కూడా హైడ్రా తరాన్ని తీసుకొత్తదు అన్నది, మరి ఇంకెప్పుడు తీసుకొత్తదో సింగరేణి స్థలాలను కూడా ఆక్రమించి అనేక నాయకులు ఆక్రమించిరా, లేకపోతే అనేక మంది ప్రజల ఆక్రమించిరా సింగరేణి స్థలాలను. ఒకసారి సింగరేణి చూడాల్సి ఉంటుంది, ఇక అనేక రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఇంకా ఏమున్నదట, తిలక్ నగర్ లో జంక్షన్ అభివృద్ధి కోసం అట 10 దుకాణాలు ఉంటే అది తొలగించినము. ఇక బస్సు గిర్ర తిరుగుతుంది ఆడ, మస్తు తిరుగుతుంది. పోయిన 2 ఏళ్ల కింద వచ్చిర్రు, కానీ ఇప్పుడు అభివృద్ధి పనులు చెప్తారు. ఇక అభివృద్ధి అని చెప్తారు. ఇక ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అభివృద్ధి పని మొదలు పెడతారంటే ఎన్నికలు వస్తున్నాయని అర్థం, గుర్తుపెట్టుకోరు. ఎమ్మెల్యే ఎన్నికల ముందు అభివృద్ధి పనులు, నగర సుందరీకరణ అని చెప్పేసి ఏది ప్రధాన సెంటర్లో అభివృద్ధి చేసిరు. ఎన్నికలు వచ్చినాయి, ఆగిపోయింది. మళ్ళా నగర అభివృద్ధి సుందరీకరణ అనగానే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అక్కడ కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఏం ఎన్నికలు లేవని మీరు అనుకుంటారు కదా, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఇక మీ అందరు అనుకుంటారు ఈ పిచ్చోడు ఏంది, కులగణన అయినాకనే ఎన్నికలు అవుతాయని రాష్ట్ర నాయకులు చెప్తారు. నువ్వేంద్ర నాయన గిట్లా చెప్తాను అనుకుంటారా? కులగణన ఎక్కడ జరుగుతుంది అయ్యా చూడుర్రి. బీసీ కులగణన ఏడ జరుగుతుంది, జరుగుతుంది ఒకసారి తెలిస్తే మీకు తెలిస్తే కామెంట్ చేయుర్రి. మరి నాకు తెలిసి అయితే ఎక్కడ కులగణన అనేది జరుగుతలేదు, ఎక్కడ రిజర్వేషన్లు మారుతామని చెప్తలేరు, ఎక్కడ డివిజన్ల స్థాయి అభివృద్ధి చేస్తాము, 50 డివిజన్లను 60 చేస్తాము, 60ని 70 చేస్తాము, 70ని 80 చేస్తాము, రిజర్వేషన్లు మారుతున్నాయి అని చెప్పేసి చెప్తారు కదా, అదంతా ఉట్టి ముచ్చట. అవన్నీ ఉప్పుల పప్పు ముచ్చట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఏది జరగదు, యథాస్థాయిలోనే ఎన్నికలు, రాబోయే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. నాకు తెలిసి
నేను చదువుతున్న రోజు దినపత్రికల ఆధారంగా, చూస్తున్న వార్తా ఛానళ్ల ఆధారంగా అన్నిటి గురించి ఒక్కసారి ఆలోచిస్తే రాబోయే దసరా పండగ తర్వాత ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందనే అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలారా మనం గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్లు ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వరకు మాత్రమే. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే హైడ్రా బంద్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే హైడ్రా బంద్ అవుతుంది. ఇది కూడా మీరు చూడాలి. ఇది కూడా మీకు అర్థమవుతుంది కొన్ని రోజులకు. ఇక నాలాల ఆక్రమణ పైన గురి మార్కండేయ కాలనీ, దుర్గానగర్, కళ్యాణ్ నగర్, మేదార్ బస్తీ, సప్తగిరి కాలనీ తదితర ఏరియాలో ప్రధాన నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై బల్దియా ఫోకస్ పెట్టింది. ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు 2 రోజులుగా సర్వేలు చేస్తున్నారు. వీటిలో అధిక శాతం మార్కండేయ కాలనీ, దుర్గానగర్, గౌతమి నగర్, కళ్యాణ్ నగర్, సప్తగిరి కాలనీలోని నాళాలపైన నిర్మాణాలను చేపట్టినట్లు గుర్తించారు. అలాగే ఇటీవల కూల్చివేసిన ఓల్డ్ అశోక థియేటర్ పక్కన దాదాపు 20 సెల్ ఫోన్ దుకాణాలను కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మంచి కథ. ఓల్డ్ అశోక టాకీస్ కథను కూడా మళ్ళీ మొదలు పెడతారు అని చెప్పేసి అరుణశ్రీ మేడం చెప్తున్నది. దుర్గానగరు, గౌతమి నగరు, తర్వాత కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, సప్తగిరి కాలనీ తదితర ఏరియాలోని కాలువల మీద కబ్జాలు చేసి అక్రమ కట్టడాలు కట్టిరు అని చెప్పేసి మేడం చెప్తాంది. అదే విధంగా లక్ష్మీనగర్ ఏరియాలోని మన ఛానల్లో అందించిన ఓల్డ్ అశోక టాకీస్ కథలోని భాగంగా అక్కడున్న 30 మొబైల్ షాపులను కూడా తొలగించడానికి కసరత్తు చేస్తున్నారట. 2 రోజుల నుంచి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వీటి మీద సర్వేలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ అన్నయ్య చెప్తున్నాడు. నోటీసులు ఇస్తున్నాం. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సర్వే ఆధారంగా రామగుండం కార్పొరేషన్ లోని బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను నోటీసులు ఇస్తున్నాం. వాటిని ఖాళీ చేయని పక్షంలో పైనుంచి ఆదేశాలు వచ్చిన పిదప కూల్చివేతలకు చర్యలు చేపడతాం. గోదావరి కానీ అడ్డగుంట ప్రాంతం రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే బఫర్ జోన్ లో లేదు. ఏమైనా ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇంకా నగరంలో రోడ్డు ఆక్రమిత నిర్మాణాలను కూడా తొలగిస్తాం. ఇక అరుణశ్రీ మేడము పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మేడం చెప్పింది. ఈ గమ్మత్ జోగి చెప్పింది మేడం ఏందట అంటే బఫర్ జోన్ లో లేదట, అడ్డగుంట ప్రాంతం, అడ్డగుంట పల్లె బఫర్ జోన్ లో లేదట, ఎఫ్టీఎల్ కూడా లేదట. ఒకవేళ కాంప్లైంట్లు వస్తే మేము దాని మీద సర్వే చేసి కూలగొడతామని చెప్తాను. నేను చెప్పలే ప్రజలారా, అడ్డగుంట చెరువు గురించి ఎవ్వరు మాట్లాడరు. నాకు తెలుసు కదా, నాకని కాదు మీకు కూడా తెలుసు. అడ్డగుంట చెరువు గురించి ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు, అధికార పక్షాలు మాట్లాడారు, ప్రతిపక్ష పౌరులు మాట్లాడారు, వామపక్షాలు కూడా ఎందుకు మాట్లాడదు అంటే అది ఆర్థికంగా రాజకీయంగా బలం ఉన్నది కాబట్టి అక్కడ మాట్లాడే అవకాశం అనేది ఉండదు. మేడం దగ్గర ఏమన్నా డాక్యుమెంటేషన్స్ ఉంటే మేడం ఖచ్చితంగా కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. మేడం ఏం చెప్తున్నది, ఎక్కడైతే ఆక్రమణకు గురి అయిందో నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, చెరువు శిఖాలు కావచ్చు, ప్రభుత్వ భూములు ఏమైనా కూడా ఆక్రమణకు గురి అయితే ఖచ్చితంగా మేము వాటిని కూలగొడతాం. అది అధికారికంగా సర్వేల ద్వారా వెల్లడి కావాలి అని చెప్పేసి చెప్తున్నది. కానీ గోదావరికని పట్టణంలో అడ్డగుంట చెరువు గురించి తెలియని మనిషి లేడు. చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే పెద్ద ముసలి వాళ్ళ వరకు తెలుసు. అయినా కూడా అడ్డగుంట చెరువు దగ్గర ఎలాంటి బఫర్ జోన్ లో లేదు అని చెప్పేయడము ఇది విడ్డూరంగా కనబడతాను. ఇది విడ్డూరంగానే కనబడతాను. ఇక ఇంకేం చెప్పాలి, రామగుండంలో హైడ్రా పనులు ఏ రకంగా సాగుతాయి అనేది ఇక అసలు ముచ్చట. అసలు కొసరికి వచ్చిన హైడ్రా ఏంటంటే ఓల్డ్ అశోక టాకీస్ కథలే ఈ యొక్క ముచ్చట గుర్తొస్తుంది. ఓల్డ్ అశోక టాకీస్ కథలు ఏమైతుందట అంటే అక్కడ ఉన్న 30 మొబైల్ షాపులను తొలగించే ప్రయత్నం చేస్తాము. వాటికి కూడా నోటీసులు పెడతాము. ఖచ్చితంగా అందరికి నోటీసులు ఇస్తాం. నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు ఎలా సపోర్ట్ చేయకపోతే పైనుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం మేము ఖచ్చితంగా
వాటిని కూల్చివేస్తామని చెప్పేసి అరుణశ్రీ మేడం చెప్తున్నారు, అదనపు కలెక్టర్ మేడం. ఇక ఇనురి ప్రజలారా, నాయకులు కబ్జాలు చేసిన స్థలాలు కావచ్చు, నాయకులు కబ్జాలు చేసిన నాళాలు కావచ్చు, నాయకులు కబ్జాలు చేసిన గతం అనల్లా ప్రస్తుతం అనల్లా ఏమనల్లా తెలియదు కానీ నాయకులు ప్రజానాయకులు కబ్జాలు చేసిన చెరువు శిఖాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఏమైనా కూడా బఫర్ జోన్ లో కనుక ఉంటే కూలగొడతాము అని అరుణశ్రీ మేడం చెప్పింది. కానీ వాటిని కూలగొట్టే పరిస్థితి కనబడదు. ఎందుకు కనబడదు అంటే వాళ్ళకు రాజకీయ ఒత్తిళ్లు చేయవచ్చు, వాళ్ళకు ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు, అనేక రకాల పరిస్థితులను కనబడతాయి. కాబట్టి ఈ హైడ్రా అనేది గోదావరిఖని పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల వరకు మాత్రమే అన్న ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజలారా బఫర్ జోన్ లా లేదని చెప్పేసి చెప్తున్నారు. అడ్డగుంట చెరువు అనేది అడ్డగుంట చెరువు కావచ్చు, అడ్డగుంట చెరువు శిఖం కావచ్చు, అవి బఫర్ జోన్ లో లేవు అనడం విడ్డూరంగానే ఉంది. ఇది కూడా ఒక ముచ్చటగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజలారా రామగుండంలో హైడ్రా ముచ్చట.